మన అజ్ఞానం ఎంత వ్యాపించింది అంటే నిన్న పేపర్లో చూసి నేను మూర్చిపోయాను. ఎలా పోగొట్టాలి అజ్ఞానం? దేవీ విగ్రహాలను పట్టుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారట. నమ శివాయ. ఎలా చేస్తున్నారో తెలియదు. అపచారం అమ్మ, చేయకూడదు అలాగా. అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ఎవడో చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు. పిచ్చి బాగా ముదిరిపోయి మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. అమ్మవారి కోపం వస్తే పేటరేకిపోతుంది. ఆవిడ ఏమనుకుంటున్నారు? వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ. వేసేస్తుంది ఒక దెబ్బ. నన్ను ముంచడానికి నువ్వెవడరా, నేను మొత్తం ముంచేస్తానని. ఏంటి దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిమజ్జనం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నాకు మంటెత్తి మాట్లాడుతున్నాను నేను. గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం అది మంచిది. వెళ్ళిన వాళ్ళు కూడా నిమజ్జనం చేసేయండి, చెను వదిలిపోతుంది. వీళ్ళు కూడా మునకమన్నాడు దాంతోపాటు. లోకు కట్టేశారండి వ్యవస్థను. ఇక్కడ అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ఏంటండి? ప్రతి పూజకి నిమజ్జనం ఉంటుందా? భాద్రపద మాసం కాబట్టి చెరువులు పూడిపోయి ఉంటాయి కాబట్టి, నీటితో నిండిపోయి ఉంటాయి కాబట్టి పూడికి తీస్తే మంచిదే. నా చెరువులో మట్టి తీసి విగ్రహం చేసి తిరిగి ఆ చెరువుకు అన్యాయం జరగకుండా